టైం ఎక్కువ లేదు కాబట్టి నేనే చదివి మీరు విని, నేనే మాట్లాడితే మీరు విని చెప్పండి. సాత్వికాన్నేవ సేవేత, సాత్వికాన్నేవ సేవేత పుమాన్ సత్వ వివృద్ధయే, పుమాన్ సత్వ వివృద్ధయే తతో ధర్మ తతో జ్ఞానం, తతో ధర్మ తతో జ్ఞానం యావత్ స్మృతి రసోహనం, రపోహనం. సాత్వికాన్నేవ సేవేత పుమాన్ సత్వ వివృద్ధయే తతో ధర్మ తతో జ్ఞానం యావత్ స్మృతి రపోహనం. అనువాదము తాత్పర్యం కృష్ణ కృపాత్మూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 13వ అధ్యాయం 3 నుంచి 6 శ్లోకాలు హంసావతారం యొక్క బోధనలు. ధర్మరజస్తమ అన్నాత్ సత్వవృద్ధి రజోత్తమ ఆసునశి తన్మూలో అధర్మ ఉభయోహతే. ఆగమ ప్రజాదేశ కాల కర్మచ జన్మచ ధ్యానం మంత్రోద సంస్కారో దశైతే గుణహేతవ తత్తత్సత్విక మైవేషం యద్యద్ వృద్ధ ప్రచక్షతే నిందంతే తామసం తత్తద్ రాజసం తదుపేక్షితం. సాత్వికాన్నేవ సేవేత పుమాన్ సత్వ వివృద్ధయే తతో ధర్మ తతో జ్ఞానం యావత్ స్మృతి రపోహనం. అనువాదం. మూడికి ఇక్కడ అనువాదం లేదు, ఇక్కడుందా? ఇక్కడ ఉండలేదు, తాత్పర్యం లేదు. సత్వగుణంచే బలోపేతమైన ధర్మమే రజస్తమో గుణ ప్రభావాలని నశింపజేయును. ఇక్కడ ఉండేటువంటి వాతావరణం అంతా కూడా, వస్తువులన్నీ కూడా జడ, తమో గుణం. వీటిలో చలనం కానీ, వీటిలో ఒక ఆలోచన కానీ ఏముండదు. కాబట్టి తమో గుణం. అదే రకంగా మనుషులు ఎవరైతే మనం భగవద్గీతలు చదివినట్టుగా నిద్రపోవడం, తర్వాత సోమరిపోతుగా ఆలస్యం, నిద్రాలస్య, మోహంలో అంటే ఏ స్పృహ లేకుండా, బాధ్యతలు తెలియకుండా, మత్తులో తమో గుణం. అంటే వాళ్ళు కూడా అసలు వాళ్ళలో ఆత్మ ఉందా లేదా అన్నట్టుగా ఆ రకంగా వాళ్ళు జడంలాగా, జడభరత్ అన్నారు కదా, జడభరత్. భరత్ మహారాజు ఆయన నాటకం చేశాడు. ఎందుకంటే నాకు తెలివితేటలు ఉన్నాయని తెలిస్తే జనాలు నన్ను సంసారంలో ఇరికిస్తారు, నేను పిచ్చాళ్ళలాగా బతికితే వీడు పనికిరాని వదిలిపెడతాడు, నేను ప్రశాంతంగా భగవత్ చింతన చేసుకోవచ్చు. ఆయన ఉన్నాడు జడభరత్. దానికి జడభరత్ జన్మ. ఆయన జడభరతుడేం కాదు, ఆయన సూపర్ ఎన్లైటెడ్. ఆయన పూర్తిగా దాని మహాభాగవతుడు. ఆయన కావాలని మనం తమోగుణంలో ఉండి మనం మహాభాగవతుల్లా నాటకం చేయడం వీలు కాదు.
కానీ మనం మహాభాగవతులుగా ఉండి రజోగుణంలో ఉన్నట్టు తమో గుణంలో ఉన్నట్టు నాటకాలు చేయొచ్చు. కిందకు వచ్చి జనాలు అంటే మనకంటే పై స్థితిని మనం అనుకరించలేము. పైన ఉన్నవాడు పరిస్థితులను బట్టి ప్రభుపాద ఆయన మహాభాగవతుడు, కానీ ఆయన మధ్యమాధికారిగా వచ్చి అంటే ఆయన తప్పులు చూస్తున్నాడు, జనాల్ని మందలిస్తున్నాడు, ఆయన ప్రచారం చేస్తున్నాడు. కానీ మహాభాగవతుడు జరిగేదంతా కూడా భగవంతుడి ఏర్పాటు అన్నట్టుగా ఏం పట్టించుకోడు. ఏ విధంగా ఒక జడ వ్యక్తి స్పృహ లేకుండా బతుకుతూ ఉంటాడు, అలాగే ఒక మహాభాగవతుడు కూడా భౌతిక స్పృహ లేకుండా ఆయన ఆ భగవంతుడి చింతనలో లీనమైపోయి అబ్జార్వ్ సమాధి. అంటే ఇక్కడ సత్వగుణం బలోపేతమైన ధర్మమే రజస్తమో గుణ ప్రభావాల్ని నశింపజేయము. మనం సత్వగుణంలో లేకుండా నాకు తమో గుణం ఉండకూడదు, రజోగుణం ఉండకూడదు, ఏదో గుణంలో మనం కొట్టుకోవాల్సింది. ఏదో ఒక గుణ ప్రభావంలో అంటే మనం శుద్ధ సత్వంలో ఉండాలా, లేదా సత్వగుణంలో ఉండాలా, లేదా రజస్తమో గుణాల్లో ఉండాలా, లేదా మిక్స్డ్ అప్ అంటే ఆ పరిస్థితిని బట్టి అటువంటి వ్యక్తుల మధ్య మనం క్రికెట్ వాళ్ళ మధ్య పోయి క్రికెట్ ఆడొస్తాం, మనం మందిరంలోకి వచ్చి మందిరం భక్తుల మధ్య భజన చేస్తాం. లేదా మీరు సత్వగుణంలో ఉంటే మీరు క్రికెట్ ఆడడం ఎందుకు ఇష్టపడరు, వాటి ఏం ప్రయోజనం దీంతో. కాబట్టి ఈ రకంగా ఆత్మ అనేటువంటిది భగవంతుడి శరణంలో ఉన్నట్టయితే ఈ సత్వ రజస్తమో గుణాలని తట్టుకోగలుగుతుంది. ఆత్మ భగవంతుడి శరణ పొందనట్లయితే అది వాతావరణాన్ని బట్టి, మనస్సు యొక్క పరిస్థితిని బట్టి, బయట పరిస్థితులను బట్టి మనం బహిర్ముఖ, మనకి ఈ సంసారంతో ఏం పని లేకపోయినా కూడా జనాలు భగవంతుడితో మాకేం పని ఉంది అన్నట్టుగా సంసారంలో బిజీ అయిపోతున్నారు. దాని అంటారు పూర్తిగా మాయలో పడిపోవడం. శాస్త్రముల యొక్క గుణము సంతాపముతో లేదా జనులతో సాంగత్యము, ప్రత్యేకము స్థానము, కాలము, కర్మలు, జన్మ, ధ్యానము, మంత్రములు, సంస్కారములు, జలము అనుసరించి ప్రకృతి గుణములు విభిన్నముగా ప్రాధాన్యతను పొందుతుంది. పైన పేర్కొన్న 10 అంశములు ఉన్నత నూన గుణములై ఉండి సత్వరహితమో గుణాల్లో ఉన్నవిగా గుర్తించబడి, సత్వగుణ ప్రధానము శాస్త్రములు ఎంచుకుంటా నిర్మలము జలాన్ని సూచించును, సత్వగుణ యుక్తులతో స్నేహము మునవి వాడితే సత్వగుణాన్ని వృద్ధి చేసుకొనగలడు. ఈ 10 అంశంలో నిమ్న గుణముచే కలుషితమైన దేన్నైనా అతడు జాగ్రత్తగా దూరము చేయవలను. సో మనం ద్రష్ట అంటే మన తలకాయలో ఆలోచనలు తిరుగుతున్నాయి, ఈ ఆలోచనల ప్రభావాన్ని మనం తీసుకోవాలా, ఈ ఆలోచనల ప్రభావాన్ని తీసుకోకుండా ఆలోచన స్థాయిలోనే దాన్ని మనం వదిలిపెట్టేయాలా, ఆలోచన స్థాయిలోనే మనం దాన్ని ఆపు చేయాలా. ఇది ద్రష్ట. కానీ మనకి తమో గుణం రజోగుణం బలంగా ఉన్నప్పుడు ఆ విధంగా నిలబడలేము. మనం ఆకర్షితులైపోతాం. ఎందుకంటే మనకి మనోబలం లేదు, మనకి ఆధ్యాత్మిక బలం లేదు. అంటే మంత్రం ఎందుకు? సాధనకి ఆయువు పట్టు. మీరు పూజలు చేశారో లేదా, గుళ్ళకు పోయారో లేదా, పుస్తకాలు చదివారో లేదా, మంచిదే. కానీ అసలైనటువంటిది మనస్సుని మనం
బలోపేతం చేసుకోవాలంటే, మనస్సు దాని పాత వాసనల కొద్దీ సంసారంలో పరిగెత్తకుండా చూసుకోవాలంటే మనం హరే కృష్ణ మంత్రం అంటే మన ఆత్మబలం పెరుగుతుంది. అప్పుడు మనస్సుని మనం తట్టుకోగలుగుతాం. మనస్సుని తట్టుకోవాలంటే ఆత్మబలం పెరగాలి. ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు నేను లాయర్ అయిపోయాలా, నేను డైరెక్టర్ అయిపోవాలా, కోర్టు సంపాదించు అంటే నువ్వు మనసుకు బానిసైపోయి వెళ్ళిపోతావు. ఈ మధ్యలో నువ్వు చావచ్చు కూడా. నువ్వు అనుకుని ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటావు. ఈరోజు సాయంత్రం ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఆ ప్లాన్ నుంచి బయటికి రాలేకపోతున్నావు. ఉదాహరణకి ఓ జ్యోతిష్కుడు జ్యోతాడు అనుకో, నవీన్ నువ్వు సాయంత్రం నీ ప్రాణం పోతుంది అని. కానీ నీ ఆలోచన ఎక్కడెక్కడ ప్లాన్లు ఉన్నాయి. ఎందుకంటే నీకు మనోబలం లేదు. మనోబలం ఉన్నట్లయితే మనం ఉద్యోగాలకు పోతున్నా, మనకి ఎంత హోదాలున్నా, దీన్ని దేవుడి సేవకి ఎలా అవి చేయొద్దంటలేదు, కానీ ప్రతిదాన్ని కూడా భగవంతుడి కోసం ఎట్లా చేయాలి దానికి మనకి అవగాహన లేకపోతే, నువ్వు శరీరానివా ఆత్మవా అది తెలియకపోతే నువ్వు ఎవరి కోసం పనిచేస్తావు? ఆత్మని స్పష్టంగా తెలిస్తే, లేదు నేను నా మనసు చెప్పినట్టు నేను పోకూడదు, నేను నా ఆత్మని మనసు ఇంతకు ముందంతా ఇట్లా తప్పుడు అలవాటు చేసి వదిలిపెట్టా. అదే ఈయన మహేష్ ఉన్నాడు, తిట్టి కొట్టినా నిద్రపోతూ ఉంటాడు. అలవాటు. అలవాటుని దాటాలంటే మనోబలం కావాలి. మనోబలం కావాలంటే మంత్రాన్ని మనం ఎంత శ్రద్ధగా, ఎంత ఎక్కువగా, మంత్రం అంటే మనకి శ్రద్ధ ఉండాలా. తర్వాత మంత్రాన్ని ఎంత శ్రద్ధగా, ఎంత ఎక్కువగా ఉచ్చారణ చేస్తుంటే అంత తొందరగా మనం ఈ తాత్కాలిక దుఃఖ సంసారంలో కొట్టుకొని పోకుండా, ఈ సంసారం తాత్కాలికం మరియు దుఃఖకరమైనటువంటిది అని జనాలతో ఇక్కడే పడిపోతున్నారు. నేను రాత్రి కావాళ్ళు అడిగాను, అందరికీ తెలుసు రేపు చనిపోతా అని. డే డ్రీమ్ పగటి కళలు కంటున్నారు. సావు వచ్చినప్పుడు తెలుస్తుంది నేను నవీను కాదు, నేను లాయర్ని కాదు, ఇది కాదు, నేను పోతున్నా ఇప్పుడు ఇక్కడి నుంచి ఆత్మని దీని డే డ్రీమ్. ఈ కళ చనిపోయేదాకా ఉంటుంది. నవీన్ లాయర్ అనే కళ ఎప్పుడు దాకా ఉంటుంది? చనిపోయినప్పుడు తెలుస్తుంది నేను నవీను కాదు, నేను లాయర్ కాదు, నేను ఆత్మని. ఏ రకంగా కాబట్టి ప్రస్తుతం మనం రాత్రి కళ్ళు పగటి కళ్ళు మన అసలైన జీవితం మాత్రం లేకుండా పోతుంది. కాబట్టే మనం దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం. మీరు అసలు జీవితం అంటే ఆనందకరమైనటువంటి అసలు జీవితం, కాకపోతే డే డ్రీమ్లో దుఃఖాలు, నైట్ డ్రీమ్లో దుఃఖాలు, పీడకలు. అది ఇక్కడ ప్రతి మనిషి కూడా ఈ 10 విషయాల ద్వారా శాస్త్రముల యొక్క గుణము, జలము, సంతానముతో జనులతో సాంగత్యము, ప్రత్యేకమగు స్థానము. క్లబ్లో ఉంటే ఏం కంపు కొడుతుంది, ఏం వాతావరణం ఉంటుంది, మందిరంలో ఉంటే అక్కడ మనకి అత్తరు వాసనలు, అగరబత్తి వాసనలు, అక్కడ భజనలు. ఈ రకంగా స్థానం, కాలం కూడా. కాలం అనేది రోజంతా ఒక రకంగా ఉండదు. నువ్వు భజన మధ్యాహ్నం చేస్తే తలకెక్కదు, ఉదయాన్నే భజన చేస్తే బాగా లోపలికి దూరుతుంది. కాలం అదే, అది టైమే ఇది టైమే. కానీ భగవంతుడి ఏర్పాటు ప్రతిదీ కూడా. కాలం కూడా సత్వగుణంలో ఉండే కాలం, రజోగుణంలో ఉండే కాలం, తమో గుణంలో ఉండేటువంటి కాలం. కాబట్టి మనం తొందరగా ఎదగాలంటే సత్వగుణంలో ఉండే కాలాన్ని మనం భజనకి వినియోగించినట్లయితే, ఇఫ్ యూ యూటిలైజ్ యువర్ టైం విచ్ ఈజ్ ఇన్ ది మోడ్ ఆఫ్ గుడ్నెస్, మధ్యాహ్నం రాత్రి టైము దానికంటే మనం ప్రాతకాలం ఆ సమయాన్ని వాడుకున్నట్లయితే, అంటే ఇవన్నీ కూడా ఆత్మబలం లేని వాళ్ళని
ఈ 10 పరిస్థితులు అవి ప్రభావితం చేస్తూ ఉంటాయి. పైన పేర్కొనబడిన 10 అంశములు ఉన్నత నూన అంటే సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్, దాన్ని సత్వ రజ తమో గుణాల్లో. వేదజ్ఞాన పారంగతులు అయిన ఋషులు ఈ 10 అంశముల్లో సత్వగుణ వాటిని ప్రశంసించి ఆమోదించారు. కొంతమంది అంటూ ఉంటారు, బుద్ధి లేనటువంటి వాళ్ళు అంటూ ఉంటారు, ఇదంతా భగవంతుడు మనం సారాయి తాగకూడనట్లేదు, భగవంతుడు సారాయి ఎందుకు పెట్టాడు ఇక్కడ, మనుషులు సారాయి తాగకూడదంటే అసలు భగవంతుడు సారాయి లేకుండా చేసి సరిపోతుంది. సారాయి పెట్టి తాగద్దాయి అంటే అదెట్ట సార్, వీళ్ళు అంటాడు అదెట్ట సార్ సారాయి ఎదురుకంటే పెట్టి తాగద్దాయి అంటే. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఎన్నో విషయాలు పెట్టాడు. భగవంతుడు నీకు స్వాతంత్రం ఇచ్చాడు. స్వాతంత్రం ఇచ్చి ఇది పశువుల కోసం, ఈ తమోగుణంలో ఉండేవాళ్ళ కోసం, ఇది రజోగుణంలో ఉండేవాళ్ళ కోసం. అంటే భగవంతుడు సత్వగుణంలో ఉండి నీ జీవితానికి ఉపయోగపడే ఎంపిక చేసుకో. మనకు ఆ జ్ఞానం లేకపోతే మన బుద్ధిని బట్టి కలుషితమైన బుద్ధిని బట్టి మనం సంసారంలోనే మనం పరిగెడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఋషులు మునులు వాళ్ళు ఏం చేశారు, ఋషులు మునులు అంటే వాళ్ళు కొంత ఆలోచన పనులు, వాళ్ళు కొంత సాధన రతులు, అని వాళ్ళ కొద్దిగా విచక్షణ, సెలెక్ట్, ఈ 10కి 10 ఏది దొరికితే అది కాకుండా మనం ఉదాహరణకి అక్కడ కృష్ణ మందిరం ఉంది, ఇక్కడే మీ ఇంటి పక్కన సాయిబాబా గుడి ఉంది. సో అక్కడ మంచి జామ పళ్ళు అరటిపళ్ళు దొరుకుతున్నాయి. ఇక్కడ పక్కన మీకు టీ కాఫీలు బీడీలు దొరుకుతున్నాయి. పక్కనే ఉంది కదా అని చెప్పి మనం బీడీలు టీ కాఫీలకు వెళ్ళిపోవచ్చు. కానీ మీకు విచక్షణ అనేది అంటే నో పక్కనే బీడీలు అక్కడ నేను పోవాలా, అక్కడికి పోయి నేను పండ్లు అరటిపళ్ళు జామ పళ్ళు తెచ్చుకోవాలి. ఎగ్జామ్ మనిషి ఏదో పక్కన ఉంది కాబట్టి దానిలో పడిపోవడం. అలాగే పెళ్లి చేసుకోవాలంటే తోలు చూసి లేదా జేబులు చూసి, డబ్బులు చూసి తోలు చూసి మూర్ఖులు పెళ్లి చేసుకుంటారు. ఎవరైతే తెలియగలవాడో వాడు స్వభావాన్ని, నేను వీడిని లేదా దీన్ని బతుకంతా సాంగత్యం చేయాలి. కాబట్టి వీళ్ళకి సత్వగుణం ఉందా లేదా, సత్వగుణం ఉంటే నా జీవితం కూడా బాగుపడుతుంది. తమో గుణంలో ఉండే వాళ్ళతో పెళ్లి చేసుకుంటే బతుకంత వాళ్ళతో బతకాల, ముందు వెనక వాళ్ళ ద్వారా ప్రభావితం అవుతాం. కాబట్టి విచక్షణ ఉన్నవాడు ఏది చేస్తున్నా కూడా సెలెక్ట్ కదా, ఏది చేస్తున్నా కూడా ఏది పడితే అది ఎత్తుకోడు. నేను తెలుసు ఏది ఎత్తుకోవాలా, ప్రవృత్తించా నివృత్తించా కార్యాకార్య భయాభయో బంధం మోక్షతయా వ్యక్తి బుద్ధి సాపాద సాత్వికంగా ఉన్నటువంటి వాడు ప్రతిదీ కూడా ఏది నాకు మంచిది అన్న దృష్టిలో అతను నిర్ణయాలు తీసుకుని అవి తీసుకుంటాడు. ఈరోజు శ్లోకం దేవంగా ఆఫ్ చేస్తాం వచ్చాడే. ఈరోజు శ్లోకం మనం చదివింది సాత్వికాన్నేవ సేవేత పుమాన్ తత్వాభివృద్ధయే తతో ధర్మ తతో జ్ఞానం యావత్ స్మృతి రపోహనం. ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానము జాగృతం చేసుకోనంత వరకు దేహంతో మనసుతో ఎవడో ఒక గురువు మనకి చెప్పాలి, నువ్వు శరీరం కాదయ్యా నువ్వు ఆత్మవి, నీకు బాగా తలకెక్కేట్టుగా బాగా చెబితే తర్వాత మనం బాగా భజన చేస్తే అప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది నేను ఈ శరీరంలో ఉన్నాను. నేను ఈ శరీరం అనుకోకుండా నేను నవీను ఇటు అనుకోకుండా ఐఎమ్ ఇన్ నవీన్స్ బాడీ. అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ నవీన్ బట్ ఐఎమ్ ఇన్ నవీన్స్ బాడీ. ఏ శరీరానికి అయితే నవీన్ అని పేరు పెట్టారో అది నేను కాదు, దాని లోపల ఉండేటువంటి ఆత్మని.
ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానం జాగృతం చేసుకున్నంత వరకు మనం ఆ జ్ఞానం లేకపోతే తప్పదు. నా మనసు ఇట్ట చెబుతోంది, నా శరీరం ఇట్ట కోరుకుంటోంది, నా నా మనసు ఇట్ట కోరుకుంటోంది. ఆత్మజ్ఞానం కలిగితే ఇదంతా కూడా మురికి. అనాది కాలంగా మనోదర్పణంపై చెందిన విషయ వికారాలే మురికి. నీకు భగవంతుడి ఆలోచనలు కాకుండా ఏం ఆలోచనలు వస్తున్నా కూడా దాన్ని ఏంగా గుర్తించాలా? మురికి. దేనిగా గుర్తించాలా? భగవంతుడికి తమ ఆలోచనలు కాకుండా ఏం ఆలోచనలు వస్తున్నా కూడా ఇదంతా కూడా మురికి. హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఇది నీకు సంబంధం లేదు వీటితో, నీకు ఉండేది భగవంతుడితో సంబంధం. అట్లా చెబుతున్నాడు. ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానం జాగృతము కానంత వరకు దేహంతో మనస్సుతో మనం ఏకీకృతమై తాదాత్మ్యాన్ని పొంది మనిషి అతను సంసారంలో పడిపోతాడు. కానీ సత్వగుణం ఉన్నవాడు వీటిలన్నీ కూడా తెలుసుకోగలుగుతాడు. సత్వగుణ వృద్ధిచే అతడు ధర్మాన్ని ఎరిగి ధర్మం అంటే భగవంతుడి ప్రతి మనకు ఉండేటువంటి బాధ్యతల్ని ధర్మం అంటారు. అవి కాకుండా ఉండేటువంటి మా తల్లిదండ్రులు ఏంది, నా ఉద్యోగం ఏంది, దాన్ని ఏమంటారు? లోకధర్మం అంటే అది ఈ శరీరంతో ఆ ధర్మం ఆగిపోతుంది. నువ్వు తల్లిదండ్రులు అంటావు, తల్లిదండ్రులు సరిపోతే ఇంకా ధర్మం ఎక్కడుంది అంటే పర్మనెంట్ కాదు. అలాగే ఉద్యోగం నా ధర్మం అంటావు. నువ్వు రిటైర్ అయిపోతే పనికిరావు ఉద్యోగానికి, అప్పుడు ఆ ధర్మం అనేది ఊడిపోయింది, ఉండదు. కానీ నువ్వు భగవంతుడి యొక్క దాసుడివి. అది రోగం వచ్చి మనసులో పడ్డా కూడా నువ్వు భగవంతుడి దాసుడు. ఇది పోయేది లేదు. అసలైనటువంటి సంబంధం అది. మరి చనిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మనం చనిపోయిన తర్వాత కూడా వచ్చే జన్మ భక్తుడు మళ్ళీ జన్మెత్తాడు. ఉన్న స్థితి నుంచి పైకి పోతాడా, ఉన్న స్థితి నుంచి కిందకి వెళ్తాడా? ఉన్న స్థితి పైకి పోతాడు. అక్కడ దాకా వచ్చాడు, కొంత పని మిగిలిపోయింది, వాళ్ళ ముందుకు పోతాడు. ఎందుకంటే ధర్మంలో పడ్డావు కాబట్టి. అందుకే మనం ఈ భగవద్గీత 2వ అధ్యాయంలో చదివామన్నా, నేహాభిక్రమ నాశోస్తి 41వ శ్లోకం 2వ అధ్యాయం. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. మనం కృష్ణ భక్తిని ఇష్టం ఉండి ఇష్టం లేకుండా ఏదో రకంగా మొత్తానికి చేస్తుంటే ఏనతేన ప్రకారం ఏదో రకంగా ఉంటే మెల్లిగా మన జీవితం ఒక కొలిక్కి ఒక దారిలోకి వచ్చి పడుతుంది. అంటే ఆయన చెప్పేది సత్వగుణ వృద్ధి గురించే అతడు సహజంగానే తెలుస్తుంది. ఆత్మగా నేను చేయవలసింది ధైర్యంగా. మామూలుగా ఒత్తిళ్ళకు లోనవుతూ ఉంటాం, కానీ స్పష్టంగా ఆత్మను తెలిస్తే తల్లిదండ్రులకు మనం ఏమైనా చేయాలంటే వాళ్ళకి భక్తిని ఇవ్వాలి. తిండి అనేది దేవుడు ఏర్పాటు ఎట్లాగా ఉంటుంది. భక్తి అనేటువంటిది మనం నేర్చుకోవాలి. తిండి ధనమన్నికా నేర్పించాలా? తిండి ధనమన్నికా నేర్పించాలా? నువ్వే వెతుక్కుంటూ ఉంటావు తిండి. చెప్పా, తిండి నువ్వే వెతుక్కుంటూ ఉంటావు. ఎవరు నీకు చెప్పాలా? ప్రభు మహేష్ నువ్వు భోజనం చేయాలా, మాకేం చెప్పక్కర్లేదు సార్, నువ్వే వెతుక్కుంటూ ఉంటావు కదా. మనం తిండి గుడ్డ నీడ ఇవన్నీ మనకి ఎవరు చెప్పక్కర్లేదు, మనం వెతుక్కుంటూ ఉంటాం. కానీ మనం ఆత్మ జ్ఞానాన్ని పొందితే మనం భగవంతుని వెతకడం ప్రారంభిస్తాం. కాబట్టి సత్వగుణ వృద్ధి అయితే సహజంగానే ధర్మాన్ని ఎరిగి దానిని సాధన చేయగలడు. అంటే సాధనమున సమకూరు ధరలోన ఇష్టదాభిరామ వినురవేమ. ఏదైనా కూడా జీవితంలో గట్టిగా పనిచేయాలి. నువ్వు పనిచేస్తే శాశ్వత లాభమా, నీకు తాత్కాలిక లాభమా? దేనికైనా కూడా గట్టిగా పనిచేయాల్సిందే. భక్తులైనా గట్టిగా పనిచేయాలా, బయట ప్రపంచంలో కూడా భక్తిగా పనిచేయాలి. కానీ ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం, ఏది దుఃఖదాయకం, అంత కష్టపడినా కూడా దుఃఖాలు ఉంటాయి.
అదే ప్రయత్నాన్ని నువ్వు కృష్ణుని వైపుకు మరణిస్తే దానివల్ల నీకు సుఖాలు కలగడం ప్రారంభమవుతుంది. సత్వగుణము సాధన చేయగోరువాడు ఈ కింది విషయాల్ని గమనించవాలి. ఇంద్రియ భోగముల పట్ల అనాసక్తి. అతడు ఇంద్రియాలు చెబుతూనే ఉంటాయి, డోంట్ లిజన్ టు యువర్ మైండ్. కర్మకాండలు అవిద్యను పెంచడి కర్మకాండలు మంత్రములు వస్తుడి శాస్త్రం కాదు, లౌకిక శాస్త్రములు దేవదేవుని పట్ల అవగాహన ఇయ్యవు మన చదువులు. కాబట్టి అన్ని నాస్తిక చదువులు. దేవుని శుభ్రపరచుకుంటా దప్పికను తీర్చుకునుట, దానికి నిర్మలమైన జలం కావాలి. జలం యొక్క వేరే రూపాలు, సుగంధ జలం, అత్తరు, సారాయి, అది భక్తునికి అవసరం లేదు. భౌతిక జగత్తుల పట్ల వైరాగ్యం సాధన చేయనటువంటి ఎవరైతే ఆ మార్గంలో వెళ్తున్నారో అటువంటి వ్యక్తులతో సాంగత్యం చేయవాలి. అంతేగాని సంసారపు ఆసక్తి, ఎవరైతే ఈ డబ్బులో ఆసక్తి, స్త్రీలలో ఆసక్తి, ఇటువంటి వాళ్ళతో ఉంటే మనకు కూడా ఆ కోరికలు కలగడం ప్రారంభమవుతుంది. కాబట్టి పాపులతో కాదు, మనం మహాత్ములతో సాంగత్యం చేయవలను. ఎక్కడైతే వైష్ణవులు భక్తి యోగాన్ని సాధన చేయొచ్చో చర్చించుతో అట్టి ఏకాంత ప్రదేశమునే మనుషుడు కోరుకునేవారు. జన సమర్థముగా రహదారులు, దుకాణ సముదాయాలు, క్రీడా మైదానములు, అంటే సిటీ లైఫ్. డోంట్ బి అట్రాక్టెడ్ టు సిటీ లైఫ్. ఆకర్షితులు కారాలు. కాలమును తమ విషయంలో తెల్లవారుజామున 4 గంటలకి నిద్ర లేవడం, మంగళకరమైన బ్రహ్మముహూర్త సమయంలో కృష్ణ భక్తిని బాగా అభ్యసించవాలి. దెయ్యాలు భూతాలు ఉండే అర్ధరాత్రి సమయంలో, అర్ధరాత్రి వెలుగుగా ఉంటే నీ మీద దెయ్యాలు భూతాలు అనుకుంటూ ఉంటాయి. దెయ్యాలు భూతాలు నీ మీద ఆక్రమిస్తూ ఉంటాయి. తెల్లవారుజామున లేస్తే దేవతలు పాపపు గడియల ప్రభావానికి దూరంగా ఉంటుంది. తొందరగా నిద్రపోవాలి. పనికి సంబంధించిన వరకు కర్తవ్య కర్మలను చేయొచ్చో, ఆధ్యాత్మిక జీవన నియమాల్ని పాటించో, తన శక్తిని అంతని అతడు పుణ్యకార్యముల కొరకే ఉపయోగించాలి. నవీన సమాజంలో నవీన సంస్కృతి అక్షరాల లక్షల సంఖ్యలో ఉన్న వ్యర్థ కలాపాలు, లౌకిక కలాపాల కాలము పాడు చేసుకుని రాదు. ప్రామాణిక గురుదేవుని నుండి మనం దీక్షని గ్రహించి హరే కృష్ణ మహామంత్ర జపాన్ని చేయడం ద్వారా జన్మను సత్వగుణంలో గడుపవాలి. రజస్తమో గుణ యొక్క అటువంటి వాతావరణంలో దీక్షను స్వీకరించాలి. నామమాత్ర దీక్ష స్వీకరించరాదు. సర్వయజ్ఞభోక్తగా దేవదేవునిపై ధ్యానం నిలుపుకోవాలి. అంటే ఎప్పుడైనా మంత్రం దీక్ష తీసుకుంటే అది కృష్ణ మంత్రం అయి ఉండాలి, అది దివ్యధ్వని అయి ఉండాలి. రకరకాల మంత్రాలు ఇచ్చే గురువులు ఉంటారు, మనకి తేడా తెలియాలి. సర్వయజ్ఞభోక్తగా కృష్ణుడిపైన ధ్యానాన్ని నిలపవాలి. అట్లే మహాభాగవతులు సాధు పురుషుల జీవితాలు మనం భగవంతుడు లేదా భక్తులతో పాటు కామినీ స్త్రీలను, ఈర్ష్యాలైన పురుషుల్ని మనం స్మరించరాదు. మంత్రములకు సంబంధించినంత వరకు మనిషి హరే కృష్ణ మంత్రాన్ని, మహామంత్రాన్ని జపించ చైతన్య మహాప్రభుల వారి ఉదాహరణను అనుసరించవాలి. అంతేగాని మాయా జగత్తుని ఇంజనీర్ అయిపోవాలా, డాక్టర్ అయిపోవాలా, ఈ విధమైనటువంటి వాళ్ళ ద్వారా మనం ప్రభావితం కాకూడదంట. ఇతర పాటలు
లౌకికమైనటువంటి ఇవన్నీ కూడా బాగున్నా కూడా సంస్కార కర్మలు ఆత్మ పవిత్రత కొరకే కానీ సంసారిక ఆశీర్వాదాల కోసం కాదు. ఎప్పుడు ఏం చేస్తున్నా కూడా ఆత్మ శుద్ధి కోసం చేయాలి. అంటే నామం జపం చేస్తా అంటే నాకు డబ్బులు వస్తాయి, నామం జపం చేస్తా ఉద్యోగం వస్తాయి కానీ దానికోసం కాదు. నామజపాన్ని మనం ఆత్మశుద్ధి కోసం. సత్వగుణాన్ని వృద్ధి చేసుకున్నవాడు ఖచ్చితంగా ధర్మంలో స్థిరంగా ఉండదు. అప్రయత్నంగానే అతనికి జ్ఞానము కలిగి అతడు సన్మార్గంలో ఉండదు. జ్ఞానం పెరిగిన కొలది అతడు ఆత్మని, పరమాత్ముడిని, కృష్ణుడిని తెలుసుకొనగలడు. ఆ విధంగా ఆత్మ ప్రకృతి గుణములచే కృత్రిమ వంచన నుంచి బయటపడగలడు. జీవుణ్ణి ఆస్వాదించడి భౌతిక ఉపాధులను ఆధ్యాత్మిక జ్ఞానం భస్మము చేయగా అతడు నిజమైన జీవితం. కాబట్టి ఈ సంసారంలో చక్కగా ఈ ఈ శరీరం నేను అనుకుని శరీర సుఖాల కోసం కాకుండా శరీరాన్ని చక్కగా దేవుడి సేవల్లో ఉంచుకొని ఇక్కడ చెబుతున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానంతో భౌతిక ఉపాధుల్ని భస్మం చేసి నిజమైన నిత్య జీవితం. అంటే భక్తిలో ప్రారంభంలో కొద్దిగా అని అలవాటైతే కొంత మేము ఆనందంగా నిద్రలేస్తున్నా, ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్లు నిద్రలేస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది? మేము ఆనందంగా నిద్రలేస్తున్నా, ఎందుకురా బాబు తప్పదు లేక అనే ఉద్దేశంతో లేస్తున్నా. అలవాటైపోయింది. అంటే మేము ఆనందంగా నిద్రలేస్తున్నాం. ఎప్పుడు 4 అవుతుంది, ఎప్పుడు 3 అవుతుంది, లేచి కూర్చోాలి. మీరిద్దరు ఇక తిట్లు పడతాయిరా బాబు మంగళాతికి పోకపోతే. తెలుసుదా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ రామ. నీకు సుఖం కలిగితే నీకు ఎవరు ఎదురు